హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు లక్కీ మీడియా. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గుప్పెడంతా మనసు సీరియల్లో రిషి సార్ ఇక కనిపించరు అనే విషయాన్ని ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నారు అభిమానులు. అయితే రిషి పాత్రను చంపేసిన తర్వాత సీరియల్లోకి మను అనే కొత్త క్యారెక్టర్ను ఆడియన్స్ను ఇంట్రడ్యూస్ చేశారు. రిషి సార్ను రీప్లేస్ చేయడానికే మను పాత్రను తీసుకొచ్చారని భావించి ఆ క్యారెక్టర్ను ముందు అసహించుకున్నారు జనాలు. కానీ ఎపిసోడ్స్ గడుస్తున్న కొద్దీ మను పాత్రపై కూడా పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. రిషి సార్కి ఇచ్చినట్లే స్టోరీలో మనుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, మను క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలివేషన్ ఇవ్వడం లాంటివి చేయడంతో అతను కూడా హీరోలాగే ప్రొజెక్ట్ అవుతున్నాడు. అలాగే రిషి మాదిరే వసుధారకు హెల్ప్ చేయడానికి కూడా ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమన్నట్లు మను క్యారెక్టర్ను చూపిస్తుండడంతో ప్రేక్షకులు కూడా మెల్లిగా మను క్యారెక్టర్కు ట్యూన్ అవుతున్నారు. రిషిని చంపేసినప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ ఇక అయిపోయినట్లే అని కామెంట్స్ వినిపించాయి. కానీ మను పాత్రను ఆడియన్స్ ఓన్ చేసుకోవడంతో మళ్ళీ సీరియల్ మంచి రేటింగ్ సాధిస్తోంది. అయితే ఇది ఇలా ఉంటే అసలు రిషి ప్లేస్ను రీప్లేస్ చేయడానికి వచ్చిన ఈ కొత్త కుర్రాడు మను ఎవరు అని ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. అసలు మను ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గుప్పెడంత మనసు సీరియల్లో మను పాత్ర చేస్తున్న అతని పేరు రవిశంకర్ రాథోడ్. గతంలో రావోయ్ చందమామ, ఆనందరాగం, ఇంటింటి గృహలక్ష్మి వంటి హిట్ సీరియల్స్లో నటించాడు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా సైడ్ క్యారెక్టర్ చేశాడు. రీసెంట్గా సెన్సేషన్ హనుమాన్ మూవీలో కూడా మను ఒక పాత్రలో కనిపించాడు. హీరో అక్క వరలక్ష్మి శరత్ కుమార్కి పేరుగా నటించింది ఇతగాడే. బిగ్ స్క్రీన్పై కనిపించాలని రవిశంకర్ రాథోడ్ చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాడు. వరుసగా సీరియల్స్లో మంచి మంచి ఆఫర్లు వచ్చినా వాటికి నోట్ చెప్పి సినిమాలపైన దృష్టి పెట్టాడు. అందుకే ఏడాది కాలంగా టీవీ స్క్రీన్కు దూరంగా ఉండి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు. గుప్పెడంత మనసు సీరియల్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే ఈ ఒక్క సీరియల్ చేయడానికి ఒప్పుకున్నానని చెబుతున్నాడు మను. అయితే తను ఊహించిన దానికంటే కూడా 10 times గుప్పెడంత మనసు సీరియల్కు క్రేజ్ ఉందని సీరియల్ చేస్తున్నప్పుడు తెలిసిందని మను అంటున్నాడు. మను క్యారెక్టర్తో ఆడియన్స్ను ఇంప్రెస్ చేస్తానని అంటున్నాడు మను అలియాస్ రవిశంకర్ రాథోడ్. రిషి సార్ను తాను రీప్లేస్ కాకపోయినా ఆయన లేరు అనే బాధను కొంతలో కొంతైనా తీర్చడానికి ప్రయత్నిస్తా అని చెప్తున్నాడు మను. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గుప్పెడంత మనసు సీరియల్ చేస్తున్నప్పుడే రిషి క్యారెక్టర్ చేస్తున్న ముఖేష్ గౌడ్కు గీతాశంకర మూవీలో హీరోగా ఆఫర్ వచ్చింది. అలాగే తను చేస్తున్న మను క్యారెక్టర్ కూడా క్లిక్ అయితే తనకు కూడా మూవీ ఆఫర్స్ వస్తాయని ఫీల్ అవుతున్నాడట ఈ న్యూ కమర్. మరి గుప్పెడంత మనసు సీరియల్ రిషి సార్ లాగే మనుకు కూడా మరిన్ని సినిమా అవకాశాలు తెచ్చిపెట్టాలని లక్కీ మీడియా కోరుకుంటోంది. మరి మీరు కూడా మన రిషి సార్తో పాటు మనుకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.